ಬರ್ತಿನೀವತೇದಿ నాకు అన్ని సీజన్లలో అత్యంత ఇష్టమైన రోజు నేను వీధిలో నడుస్తుండగా అకస్మాత్తుగా ఒక పాత దుకాణం కనిపించింది. కిటికీలో అమ్మకానికి ఉన్న ఒక పెద్ద పురాతన బొమ్మ కనిపించింది. నేను దుకాణంలోకి ప్రవేశించినప్పుడు నాకు ఒక వింత అనుభూతి కలిగింది. కానీ అదే సమయంలో అది స్వచ్ఛమైన అడ్రినలిన్. నేను చేసిన మొదటి పని ఏమిటంటే వాస్తవానికి యజమాని అయిన క్యాషియర్ను బొమ్మ ధర ఎంత అని అడగడం. ఆ బొమ్మ అమ్మకానికి లేదని ఆమె త్వరగా నాకు చెప్పింది. నేను పట్టుబట్టాను, దయచేసి బొమ్మను నాకు అమ్మంది. నేను దానిని బాగా చూసుకుంటానని హామీ ఇస్తున్నాను. ఆమె నువ్వు వాగ్దానం చేస్తున్నావా అని బదులిచ్చాడు. మరి ఆ బాలుడు అవును అన్నాడు. సరే, ఇది మీ అదృష్ట దినం, నేను దానిని మీకు ఇస్తున్నాను. మీరు దానికి ప్రత్యేకమైన బిడ్డ అని దానికి తెలుసు కాబట్టి బొమ్మ మిమ్మల్ని ఎంచుకుంది. యజమాని అతనికి బొమ్మను అందజేసినప్పుడు ఆమె చాలా దయతో దానిని బహుమతి కాగితంలో చుట్టి పూల పెట్టెలో ఉంచింది. బాలుడు చాలా సంతోషంగా తన తల్లితో ఇంటికి తిరిగి వెళ్ళాడు. బాలుడు ఇంటికి వచ్చిన వెంటనే పెట్టెను తెరిచి దానికి చాడి అని పేరు దానని తన తల్లికి చెప్పాడు. రాత్రి అయ్యే వరకు గంటలు గడిచాయి. బాలుడు తన తల్లి పక్కన చాడిని పక్కన పడుకోబెట్టి నిద్రపోయాడు. వారిద్దరూ నిద్రపోతున్నప్పుడు ఎవరో బెడ్షీట్ తీసుకొని మంచం కిందకు లాగారు. అకస్మాత్తుగా చెట్టు రూపంలో ఉన్న ఒక దెయ్యం కనిపించి తన కొడుకును తిరిగి ఇవ్వకపోతే ఇంటి మొత్తాన్ని నాశనం చేసి చంపేస్తానని కోరింది తల్లి మరియు బాలుడు. ఆ దెయ్యం చెట్టును తమ ఇంటికి తిరిగి వెంబడించారు. అక్కడ చెట్టు ఒక గుహ కింద నివసిస్తుంది. వారు మరింత దగ్గరగా వచ్చినప్పుడు ఆ దెయ్యం చెట్టు ఓదార్చలేక ఏడుస్తోందని వారు గ్రహించారు. ఒక మంత్రగత్తె తన కొడుకుకు ఒక దాల్చిన చెక్క చెట్టును పొందినట్లయితే ఆ మంత్రికుడు కోరుకున్న మంత్రాన్ని పూర్తి చేయగలనని చెప్పిందని ఒక మాంత్రికుడు తన కొడుకును దొంగిలించాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మాంత్రికుడు కావడమే లక్ష్యం. మరియు అతను దానిని కనుగొన్న తరువాత దానిని పోగొట్టుకున్నాడు. మరియు మాంత్రికుడు తన స్వదేశానికి తిరిగి వచ్చాడు. అతను తన తల్లి చెట్టును నాశనం చేసి ఒంటరిగా వదిలి తన కొడుకు కోసం వెతుకుతున్నాడు. బాలుడు చింతించకండి, మాకు ఇక్కడ మీ బిడ్డ ఉంది అని చెప్పినప్పుడు తల్లి చెట్టు బొమ్మను తీసుకుని హఠాత్తుగా దాని నుండి కొమ్మలు మొలకెత్తడం ప్రారంభించే వరకు దానిని కౌగిలించుకుంది. మరియు బొమ్మ నుండి ఒక దాల్చిన చెట్టు దాని మునుపటి రూపంలో ఉద్భవించింది. తల్లి చెట్టు ఆనందంతో ఏడుస్తూ ఆ బాలు
కొంచెం సేపు అయినా ప్రతిరోజు నిన్ను చూడటానికి నన్ను అనుమతించు. మరియు మీరు కూడా నా కుటుంబం కాబట్టి మేము మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాము. పిల్లి చెట్టు మరియం ఆమె కొడుకు ఇలా అరిచాడు. ఖచ్చితంగా మను ప్రపంచంలోనే అత్యంత సంచేసిగమైన కుటుంబం నాడు.